వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనం ఎప్పుడూ కూడా భయపడుతూ ఉన్నాము అంటే మనల్ని ఇంకా ఇంకా భ్రమకు గురిచేసి మీరు ఇంకా భయపడండి, ఇంకా మేము తరిమి కొడుతూనే ఉంటాము, ఇంకా ఇంకా మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాము అని చెప్పేసి భయభ్రాంతులకి గురి చేసేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎవరికైనా కానీ, అది మీ దగ్గర వాళ్ళు కానివ్వండి, మీ దూరం వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, మీలో ఉన్నటువంటి లోపాలను చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. లోపాలు అనంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నాలో ఉన్న నెగిటివ్ ఇది, నాలో ఉన్న పాజిటివ్ ఇది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. అవి చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకు అంటే నీ ముందు వాటిని అయ్యో పాపం అవునా అలా అని చెప్పేసి నీ మీద జాలి చూపిస్తూ, నీ మీద సానుభూతి చూపిస్తూ, నీ మీద వాళ్ళకి విపరీతమైన కన్సర్న్ ఉంది అన్నట్టుగా నీకు ఫేవర్గా మాట్లాడే వాళ్ళే నీ పక్కకు వెళ్ళి నీ గురించి ఒక 10 మందికి నిన్ను గేలి చేస్తూ, నిన్ను హేళన చేస్తూ కూడా నీ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకొక 2 జోడించి మరీ చెప్పే అవకాశం ఎక్కువ ఉంది. నిన్ను చూసి నవ్వుకునే అవకాశం కూడా ఎక్కువ ఉందన్నమాట. నీ ముందు చూపించినా నీకు ఫేవర్గా నీ వెనకాలకు వెళ్ళి నవ్వుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఎవరిస్తున్నారు? మనకి మనమే మనల్ని మనం తగ్గించుకొని మనల్ని చూసి ఒక 10 మంది నవ్వే అవకాశం మనమే ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ఎక్కడి వరకు చెప్తున్నాము, ఎంతవరకు చెప్తున్నాము, మనము ఈ లెవెల్కి చెప్పచ్చా అనే ఒక అవగాహన నీకు ఉండాలి. అది పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్ అవుతుంది. ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్కి నీతో ఉన్న రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ హానెస్టీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి. అంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నప్పుడు ఎవరేమనుకుంటున్నా పర్లేదులే అన్న యాటిట్యూడ్ నీకుంటే పర్లేదు. కానీ ఎవరు ఏ కొంచెం చిన్నది అన్నా, ఏ కొంచెం నీ లోపాలని ఎత్తి చూపించినా నువ్వు తీసుకోలేనటువంటి సెన్సిటివ్ అయినప్పుడు మాత్రమే నేను చెప్పేది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. అలాంటి సెన్సిటివ్ పీపుల్కి అయితే చాలా బాధగా, చాలా ఘోరంగా, అరే నేను నా అనుకుని చెప్పాను, నా పాజిటివ్తో పాటు నా నెగిటివ్ని షేర్ చేసుకున్నాను, కానీ వాళ్ళు వెళ్ళి ఇలా చేశారా, మోసం చేశారా అని చెప్పేసి ఆ తర్వాత నువ్వు నెత్తి నోరు బాదుకున్నా ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఈ ప్రపంచానికి భయపడుతూ బతుకుతావో, ఈ ప్రపంచాన్ని ఎదిరించి నీ లోపాలనే నీ స్ట్రెంగ్త్గా, నీ బలంగా మార్చుకొని బతుకుతావో, నువ్వు నీ లోపాలని అధిగమించటానికి ఇంకొకరి మీద డిపెండ్ అవుతూ ఇంకొక 10 మంది ముందు హేళనగా అనుకునేలాగా మారిపోయి ఆ హేళనలన్నీ తీసుకుని అందులో నుంచి బలంగా తయారవుతావో, లేదు అంటే ఇవేవీ లేకుండా నాకు నేనే అన్నీ ఒంటరిగా మాట్లాడుకోగలను, ఒంటరిగా ఏదైనా చేయగలను, ఇంకొకరి సపోర్టు, ఇంకొకరి దయా దాక్షిణ్యాలు నాకు అవసరం లేదు అని అనుకుంటావో, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీలో జరిగేది, నీకు జరిగేది నిర్ణయించేది నువ్వే. కాబట్టి నీకు నువ్వు బాధ్యత తీసుకొని అన్నీ చేసుకుంటావు. ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే. నేను మళ్ళీ మళ్ళీ నా వీడియోస్లో ఇదే చెప్తూ ఉంటాను, ప్రతిదీ నీ చేతుల్లోనే, ప్రతిదీ నువ్వే, ప్రతిదీ నీకు నువ్వే అని చెప్పేసి. ఎందుకు అంటే ప్రతిదానికి కారణం మనమే. మనము వేరే వాళ్ళని దూషించాల్సిన పని లేదు, వీళ్ళు కారణం వాళ్ళు కారణం అని. దానికి పునాది మనమే అనమాట. సో మార్పు అయినా, ప్రేమ అయినా, మనల్ని ప్రేమించుకోవడం కానీ, మార్పు కానీ అన్నీ మన నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.